అందరికీ నమస్తే. నేను మీ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతు రెడ్డి కిచెన్. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే సేమియా కేసరి ప్రసాదం రెసిపీని చూపిస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే రెసిపీని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి నెయ్యిని వేసుకోవాలి. కాస్త నెయ్యి వేడెక్కాక జీడిపప్పుని వేసుకోండి. 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. తిరిగి అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాని వేసుకోవాలి. సేమియాని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే సేమియా అంతా ఈవెన్గా ఫ్రై అవ్వదు. ఒక సైడ్ కలర్ వచ్చి మిగతా అంతా అలా పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వేగాక సేమియాని తీసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ సరిపోతుంది. వాటర్ మరిగేటప్పుడు సేమియాని వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ సేమియా కరెక్ట్గా కుక్ అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక పంచదారని వేయాలి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పంచదార వేయగానే సేమియా కన్సిస్టెన్సీ పల్చగా అవుతుంది. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చిటికెడు ఇలాచీ పౌడర్ని కూడా వేయండి, మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కలర్ కోసం ఫుడ్ కలర్ని కానీ సాఫ్రాన్ని కానీ వేసుకోండి. సేమియా మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ టైంలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. ఈ సేమియా కేసరి ప్రసాదం కోసం చేసేవాళ్ళు అయితే కొద్దిగా పచ్చకర్పూరంని యాడ్ చేస్తే టెంపుల్స్లో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీని ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా ఈజీగా. ఇలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోయినట్లే. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం చైతు రెడ్డి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.